హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుజన. వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్. ఇట్ మేక్స్ యూ హెల్తీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చాలా ఈజీగా, వంట రాని వాళ్ళు సైతం ఎంతో టేస్టీగా చేయగలిగే ముల్లంగి గోధుమ పిండి చపాతీ. ఈ చపాతీని షుగర్, బీపీ ఉన్నవాళ్ళు, ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, డైట్ చేసేవాళ్ళు, బ్యాచిలర్స్ ఎవరైనా సరే ఈ చపాతీని ఒక్కసారి చేసుకుని తిన్నారంటే లైఫ్ లాంగ్ ఈ చపాతీ మీ వంటల్లో ఒక భాగమైపోతుంది. ట్రస్ట్ మీ. ముల్లంగిని తుంచి చూస్తే దాని వాసన తెలుస్తుంది, కానీ ఈ చపాతీ అస్సలు వాసన రాదు. ముల్లంగి మనకు చేసే మేలును తెలుసుకుంటే ఓహో అనకుండా ఉండలేరు. అంత మేలును చేస్తుంది. జ్వరాలు వచ్చిన వాళ్ళు, డెంగ్యూ అయినా సరే ఈ చపాతీని తీసుకుంటే వెంటనే వాళ్లకు నొప్పుల నుండి రిలీఫ్ ఇచ్చి జ్వరాన్ని త్వరగా తగ్గించగలదు. ఇంత ఆరోగ్యకరమైన ఈ చపాతీని కిచెన్లోకి వెళ్ళి చకచకా చేసుకొని గబగబా తినేద్దామా మరి? ముల్లంగి తురుము 500 గ్రాములు. నేను ముల్లంగి పైన ఉన్న తొక్కను మాత్రం తీయటం లేదు, ఎందుకంటే ముల్లంగి పై తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి కాబట్టి. తొక్కను తీయకండి, నీట్గా కడిగేయండి. కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వాము 1/2 టీ స్పూన్. వాము ఈ చపాతీల్లోకి సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. వాముని దంచి వేసినా లేక ఎక్కువగా వేసినా అందులో థైమాల్ అనే నూనె పదార్థం ఉండడం వలన అదొక రకమైన వగరు వస్తుంది. మీ వంట టేస్ట్ మారిపోతుంది. అందువలన దంచడం లేక ఎక్కువ వేయకుండా డైరెక్ట్గా మితంగా వేసుకోండి. గోధుమ పిండి తగినంత, నూనె తగినంత. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ముల్లంగి తురుము వేసుకోవాలి. అందులో ఉప్పు, కారం, వాము వేసి దళసరిగా ఉన్న స్పూను తీసుకుని అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. తరువాత అందులో గోధుమ పిండి వేసి స్పూనుతో బాగా కలపాలి. ఒకవేళ పిండి కొంచెం తక్కువ అయ్యి పలుచన అనిపిస్తే ఇంకొంచెం గోధుమ పిండి వేసుకుని పూరీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని కలిపేటప్పుడు చపాతీ పిండిలా ఎక్కువ ప్రెజర్ ఇచ్చి కలపకూడదు, ఎందుకంటే ప్రెజర్ ఇస్తే ముల్లంగిలోని వాటర్ అంతా బయటకు వచ్చి గోధుమ పిండి ఎక్కువ పడుతుంది. ఈ పిండిని దళసరి స్పూనుతో ఎందుకు కలుపుతున్నామంటే కొంతమందికి ఇలాంటి పిండిలు చేతితో కలపటం మూలాన గోళ్ల సందుల్లో ఈ పిండి ఇరుక్కుని గోర్లు ఇన్ఫెక్షన్స్ అవుతాయి. గరిటెతో కలిపితే నీట్గా కూడా ఉంటుంది. తరువాత మనకు కావలసిన సైజులో ముద్దలు చేసుకుని చపాతీల్లా ఒత్తుకుని పెనం మీద వేసి కాస్త నూనె వేసి 2 వైపులా కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ, హెల్తీగా ఉండే ముల్లంగి గోధుమ పిండి చపాతీ రెడీ. ఈ చపాతీని అలాగే అయినా తినేయొచ్చు, లేక ఏదైనా కూర వేసుకుని అయినా తినవచ్చు. పచ్చి కూరగాయలు తినలేని వాళ్ళు ఇలా సెమీ కుక్ చేసుకుని తింటే టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఈ చపాతీని పూరీ ప్రెస్ అయినా ఒత్తుకోవచ్చు, లేకపోతే పిండి చల్లి పూరీ కర్రతో అయినా ఒత్తుకోవచ్చు. ముల్లంగిలో ఇండోల్ కార్బినాల్, ఐసోథియోసైనేట్స్ అనే కెమికల్స్ ఉంటాయి. ముల్లంగి ఆకులని మన వంటల్లో విరివిగా ఉపయోగించడం వల్ల ప్రేగుల అంచుల దగ్గర జిగురును ఉత్పత్తి చేసి అల్సర్లు రాకుండా కాపాడి లివర్ని క్లీన్ చేసి కామెర్లు రాకుండా కాపాడుతుంది. ముల్లంగి యాంటీ కంజెస్టివ్గా పనిచేస్తుంది, అంటే ఉబ్బసాన్ని కంట్రోల్ చేస్తుంది. లోపల ఉండే స్రావాలన్నింటినీ ఎండిపోయేలా చేస్తుంది. దీనితో మ్యూకస్ ప్లెక్స్ తయారవ్వడం, ఆస్మా రావటం తగ్గిపోతుంది. ముల్లంగిలో ఉండే విటమిన్ సి, ఫాస్ఫరస్, జింక్, విటమిన్ బి కాంప్లెక్స్ ఇవన్నీ ఉండటం వలన చర్మానికి
మేలు చేస్తాయి. ముల్లంగిలోని నీరు చర్మానికి ఆరోగ్యకరమైన తేమను అందిస్తుంది. క్లెన్జర్లా పనిచేస్తుంది. ముల్లంగి తినడం వలన మూత్రంలో మంట, పోటు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తగ్గి మూత్రం సాఫీగా వస్తుంది. దగ్గును తగ్గిస్తుంది. రేచీకటిని తగ్గించి కిడ్నీలో రాళ్లను కరిగిపోయేలా చేస్తుంది. మలబద్ధకం, అజీర్ణం, కడుపులో మంట, చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పురుషులలో లైంగిక పటుత్వాన్ని పెంచుతుంది. అర్శమలలు, మూలవ్యాధి, ఫైల్స్ రాకుండా కాపాడుతుంది. ఒకవేళ వచ్చినా వాటిని తగ్గిస్తుంది. ఈ ముల్లంగిని ఎక్కువగా ఉడకబెట్టి తినడం కంటే పచ్చిగా తింటేనే ఎంతో మేలును చేస్తుంది. ముల్లంగిని పచ్చిగా తినలేని వాళ్ళు నేను చెప్పిన ఈ సెమీ కుక్ చపాతీని చేసుకొని తింటే చాలా మేలును చేస్తుంది. ఫ్రెండ్స్, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి. నేను చెప్పిన ప్రొసీజర్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.